దేశ రాజధాని ఢిల్లీ వరుసగా రెండో రోజు దద్దరిల్లింది. నీటి తదితర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారం రాజధానిని కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు అనూహ్యంగా 7 లోక్సభ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసాన్ని ముట్టడించాయి. ఇక 3 గంటలకు పైగా కొనసాగిన ఈ మెరుపు ధర్నాతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు విడి సతీశన్, డీకే శివకుమార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముట్టడిలో పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో పోలీసులు, భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. ధర్నా విరమించాలంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి కాంగ్రెస్ నాయకులను అభ్యర్థించారు. అందుకు వారు సమ్మతించకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ముఖం, చేతుల మీద స్వల్ప గాయాలయ్యాయి. ఈ నిరసన ప్రణాళికను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. లాఠీ ఛార్జీలో గాయపడి ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ నేతలు ఉదయం పరామర్శించారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లారు. ఖర్గే జన్మదినం కావడంతో ఆయనను అభినందించారు. అక్కడి నుంచి విజయ్ చౌక్కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తే పోలీసులు అడ్డుకునే అవకాశాలే ఉన్నాయని తెలియడంతో కాంగ్రెస్ నేతలు ప్రణాళిక మార్చారు. ఖర్గే నివాసానికి సమీపంలో ఉండే ప్రధాని మోదీ నివాసం వద్దకు వెళ్లి మెరుపు ధర్నాకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీలను ఖర్గే నివాసానికి పిలిపించారు. కేరళ సీఎం సతీశన్, కర్ణాటక సీఎం శివకుమార్ సైతం హుటాహుటిన వచ్చారు. ఖర్గే నివాసం నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి బయలుదేరి ప్రధాని నివాసం వద్దకు వచ్చి అక్కడ అకస్మాత్తుగా బైఠాయించారు. అది భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు, సిబ్బంది నివ్వెరపోయారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు విద్యార్థులపై లాఠీ చార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజల స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తుందనడానికి నిదర్శనంగా తమ చేతులకును జిప్ ట్రైలర్తో బంధించుకున్నారు. ఇక కాంగ్రెస్ ధర్నాతో ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Democracy in India is happening right now. పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం విపక్షాలను శాంతింపజేసేందుకు రంగంలోకి దిగింది. దాదాపు 20 నిమిషాల నిరసన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. అయితే రాహుల్ మాత్రం పట్టు వీడలేదు. యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. రాయబార యత్నాలేవి ఫలించకపోవడంతో మంత్రి జితేంద్ర సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చర్చలు ఫలించలేదని, తాము రాత్రంతా అక్కడే ఉండి ధర్నా జరుపుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
ధర్నాను విరమించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా నేల మీద నుంచే ఈడ్చుకెళ్లారు. ఫలితంగా రాహుల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ముక్కు నుంచి రక్తం కారినట్లుగా కనిపించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితికి ఇది ప్రతిపక్ష నిదర్శనం అంటూ ప్రభుత్వ వైఖరిని రాహుల్ ఎండగట్టారు. ప్రియాంక గాంధీని సైతం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనంలోకి తీసుకువెళ్లారు. ఇక అరెస్టు చేసిన నేతలను ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాహుల్ను ఛత్రసాల్ స్టేడియంలో, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇక మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రియాంక సహా ఇతర ఎంపీలను కలిసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ వెళ్లారు. అయితే పోలీసులు సోనియా గాంధీని లోపలికి అనుమతించలేదు. రాత్రి రాహుల్, ప్రియాంక తదితర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. In India is happening right now. Democracy in India is happening right now. Vamos!